నిరుద్యోగులు గమనిస్తలేరా పక్కన పెడితే మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారనేటువంటి ఒక ప్రశ్న చాలా వరకు ఉత్పన్నమైతా ఉంది. ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉంటే తొలి వెలుగు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా వారి నుంచి వస్తున్నటువంటి ప్రశ్న జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం ఎక్కువ వినబడతా ఉంది. అలాగే పోస్టులను పెంచి ఇస్తే బాగుంటుంది, మేము ఇంకొక 10 మంది మేము అవకాశం ఉంటుంది మాకు ఉద్యోగం రావడానికి అనేటువంటి మాట కూడా వారి నుంచి వస్తున్నటువంటి సందర్భం. జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏమైనా ఆలోచనలు చేస్తూ ఉందా? ఇప్పుడు 100% ఏదైతే మాట్లాడుతున్నారో మీ తొలి వెలుగు ముఖంగానే నేను చెప్తున్నాను, 100% రాబోయే 1 వీక్ 10 డేస్ లోపల, ఓకే 1 వీక్ 10 డేస్ లోపల జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అనేది మేము 100% ప్రూవ్ చేస్తాం. ఇవాళ 2వ తారీఖు అంటే మీరు జూలై 15, 20 రోజులు 15th లోపల అనేది ఫిక్స్ అయిపోయారు. 15th లోపల 100% అంటే ఈ ఇంటర్వ్యూ వేదికగా బలమూరు వెంకట ఎమ్మెల్సీ చెప్తున్నటువంటి మాట 100% జాబ్ క్యాలెండర్ ని ప్రకటించి మా చిత్తశుద్ధిని మేము చాటుకుంటాం. కాకపోతే వీటన్నిటినీ రాజకీయ లబ్ధి కోసము ఏ వ్యక్తులైతే ఇవన్నీ సమస్యలకు కారకులో, ఏ వ్యక్తులైతే ఈ సమస్యలన్నీ సృష్టించారో, ఆఖరికి ప్రబలిక అని చెప్పి ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే దాని గురించి కూడా తప్పుగా మాట్లాడిన వ్యక్తులు, ఏ మంత్రివర్గంలో నిరుద్యోగులని అమలు పని చేసుకొని బతుకు అని చెప్పి మాట్లాడిన నిరంజన్ రెడ్డి సొంటి వ్యక్తులు ఉన్న ఇసొంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు ఈ అంశాలను లేవనెత్తితే సరే ఒక ఎమ్మెల్సీగా కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాదు, బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నా కూడా 100% సరే ఈ రోజు ఏదైతే సంబంధించి అక్కడ పోతే నిరుద్యోగులు తిట్టినా దాన్ని మేము స్వాగతిస్తాము. నిరుద్యోగులు మా పైన దాడికి వచ్చిన కనబడింది, మీరు వెళ్ళినప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఎదురుపడ్డారు, స్వాగతిస్తారు. మీరు అక్కడ ఎవరి వైపున ఉండాలి అనే విషయంలో మీరు స్పష్టంగా పోయి రావడం అవన్నీ చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది చాలా వినపడుతున్నటువంటి పదం. దాదాపుగా యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరగడానికి అడ్డుపడుతున్నటువంటి ఒక అంశం. ఆ విషయంలో గవర్నర్ ని ముఖ్యమంత్రి నిన్న కలవడం జరిగింది. ఏదైనా కొలికి వచ్చినట్టయినా ఇంకా మీకు కూడా చాలా స్పష్టంగా తెలుసు ఇవన్నీ ఇష్యూస్ ఏంటంటే గతంలో ఎగ్జామ్స్ నిర్వహించలేదని చెప్పి మనం ధర్నాలు చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలు కానీ జాబ్ క్యాలెండర్ కానీ అంశాలపైన ధర్నాలు చేసినాం. ఎగ్జామ్స్ ఏదైతే విద్యార్థులందరూ ఏకదాటిపైకి వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని స్వాగతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం జాబ్ క్యాలెండర్ ని ప్రకటించడము, ఈ పాత నోటిఫికేషన్స్ అన్ని డిసెంబర్ లోపల కంప్లీట్ చేయడము, ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ లోని వేకెన్సీస్ ని ఎప్పటికప్పుడు ఫిల్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకనంటే యువకులకి నిరుద్యోగులకు ఒక స్పష్టత, బాధ్యత గల ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం, దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఎగ్జామ్ ని కూడా గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయమని చెప్పి మానిటర్ కోర్టులో కేసు వేసారు. ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్మెంట్ అంటారు, గ్రూప్ 2 పోస్ట్ పోన్మెంట్ అంటుండ్రు, గ్రూప్ 3 పోస్ట్ పోన్మెంట్ అంటారు. అన్ని పోస్ట్ పోన్ చేయమని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ 6 నెలలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని అంటారు. నోటిఫికేషన్లు ఇస్తే వాటిని పోస్ట్ పోన్ చేయమని అంటారు, మళ్ళీ 6 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని వాళ్ళే అడుగుతారు. ఇంకోటి జాబ్ క్యాలెండర్ 100% మేము ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నాం, ప్రకటిస్తామని చెప్పి చెప్తారు. ఇంకొక వైపు వాళ్ళు ఏమంటారు, మేము ఇచ్చిన ఉద్యోగాలు మేము పెట్టిన ఎగ్జామ్స్ కే వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు అంటారు. ఇష్యూస్ అని ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ లోనే, మళ్ళా ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారు ఈ గవర్నమెంట్ అని అంటారు. అంటే రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు కూడా ఆ రోజు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులను రెచ్చగొట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కింది. ఈ రోజు ఆ కుటుంబానికి ఉద్యోగాలు లేవు, బయట తిరిగే పరిస్థితి లేదు. అందుకు మళ్ళీ వచ్చి మా యువకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు 10 ఇష్యూస్ తీసుకుంటామన్నా 10లో 5 ఇష్యూస్ పరిష్కారం అయితే 5 పరిష్కారం కావు. మేము వెళ్ళి పరిష్కారం అయ్యి 5 ఇష్యూస్ చెప్పినప్పుడు ఆ దిశగా అడుగు లేకుంటే ఇవి పరిష్కారం అయితే మళ్ళీ సమస్య లేకపోతే మేము రాజకీయం చేయలేమని చెప్పి ఏవైతే పరిష్కారం కానీ 5 ఇష్యూలను కూడా అందులో కలిపి ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల యువకుల జీవితాలతో చెలగాట మారుతుండ్రు. వాళ్ళు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఎందుకు పెట్టారు, జియో 46 ఎందుకు పెట్టారు, ఇవన్నిటిపైన స్పష్టత ఇచ్చి దాని తర్వాత బయటికి వచ్చి అంశాలను లేవనెత్తామనండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.